ఇక నేనొచ్చినా మళ్ళీ ఒక కొత్త వంటనైతే తెచ్చిన. ఇక చూసిండే కదా పళ్ళెం నిండా పట్టుకున్న. ఒక ముక్క అయితే తీసుకున్నా. ఇక వేడి వేడిగా ఇప్పుడే చేసుకొని వచ్చినా కదా వేడి వేడిగా ఉన్నాయి. చూసిండు కదా ఎట్లా కరకరలాడిపోతున్నాయో. గిట్లా కరకరలాడే గి టేస్ట్ అయితే మాత్రము మీరు బయట గంటల తరబడి ఎతికినా కూడా ఏ ఊర్లో కూడా దొరకదు. గలాంటి గ్రేట్ కాంబినేషన్‌తోనైతే గీ పకోడీ తయారు చేసిన ఉల్లా చూడడానికి మనకు ఆకర్షణీయంగా కనిపించడే కాదు, నోట్లో పెట్టుకుడుతోనే టేస్ట్ అయితే మాత్రము పానము జివ్వుమని లాగి దవ్వ దవ్వ తినవే తల్లి ఇంకెందుకు చూస్తున్నవే అన్నట్టుగా మనసైతే ఊరుకలేస్తుంది. ఇక చూడులి ఇంక నన్ను కట్ చేస్తావా కట్ చేయవా అన్నట్టుగా ఆలుగడ్డ సలసలా వేడినీళ్ళలో మసులుతూ ఉంటే జర్రంత ఉడకవే తల్లి ఇంకా కాలేదు అన్నట్టుగా దాన్ని పక్కకు పెట్టేసి ఇక ఇంకో నల్ల మూకుట్ల నూనె పోసి గింతంతనే ఇక జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు గింతంత కరివేపాకు వేసి అటు ఇటు అని ఇక గిందులోనే పిడికలన్నీ ఉల్లిపాయలు ఒకటే పచ్చిమిర్చి గుండ్రంగా కట్ చేసిన గది కూడా గందులోనే వేసి దాన్ని కూడా ఒక్కసారి అటు ఇటు మంచిగా రాంపవాక్ అయితే వేసిన. ఇక రాంపవాక్ అయిపోయిన తర్వాత ఇక ఇవి కాలాలి కదా జర్రంతసేపు పక్క పెట్టి ఆలుగడ్డ ఉడుకుతుందో లేదో అని చూసుకుంటుండి ఇక చిటికడంతా పసుపేసి ఇక దాన్ని కూడా చిటి చిటి అని అటు ఇటు అనిపించిన. ఇక ఇప్పుడు ఇక పెద్ద పెద్ద పాలకూర కట్టలు తీసుకున్నాము. మంచిగా నీళ్ళలో కడిగి పక్కకు పెట్టిన. నీళ్ళు మనకు రావద్దు కాబట్టి పక్కకు ఉంచి చాలా సేపు అవుతుంది. ఎదుడు నీళ్ళ సుక్క లేదు కథం పెట్టిన. ఇటు ఆలుగడ్డ ఉడుకుతుందో లేదా అని ఒకసారి అయితే కత్తితో ఒక పోటు పొడిచిన ఉడికింది. ఇక బంద్ చేసిన. ఇక చూడాలి పాలకూర మొత్తం దగ్గరకి ఉడికేసింది. ఇక దీన్ని కొంచెం అటు ఇటు అనుకుంటు ఇక ఇప్పుడు గిందులో గింతంతా చిటికడ అంతా ఉప్పు ఎందుకనంటే ఈ పాలకూరకు దలగనికి గంతే. ఇక అంతకు మించి వేరేదైతే ఏమీ లేదు. అటు వేసినామా అటు ఇటు కలిపినాం. ఎందులా నేను చెప్పుకుంటూ పోతూ ఉంటే మీరు ఇనుకుంటూ పోతూనే ఉంటారా గంతేనా. గడ కింద లైక్ బటన్ ఉన్నది నన్ను కొట్టులి అని దాన్ని ఒక దెబ్బ కొట్టులి. దాని తర్వాత మిగిలిన వాళ్ళు కూడా చూడాలి కదల్లా జర షేర్ చేయాలి. అవును ఈ వాసన మీకు వచ్చిందా, టేస్ట్ మీకు తగిలిందా, ఎట్లా అనిపించింది టేస్ట్ కామెంట్ చేయాలి. ఇక ఇప్పుడు గింతంత బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నా. ఇక శనగపప్పు 2 కప్పులు తీసుకుని జరడ బట్టి పక్కకు ఉంచుకున్నా. ఇక ఇప్పుడు పోపేసిన గిన్నె ఉన్నది కదా అందులో ఆలుగడ్డ మొత్తం సిద్ధగొట్టిన ఉల్లిపాయలు కూడా తీసుకొని దవ్వ సిద్ధగొట్టినట్టు పొడి పొడిగా అయ్యేటట్టు వేసి దాన్ని అయితే మంచిగా చేతితోనే కలిపేస్తున్నాను. ఎందుకంటే ఇక ఇటు ఆలుగడ్డ సిద్ధగొట్టేసరికి వేడి మొత్తం చల్లారిపోయింది. మీరు దబ్బున ఆ వేడి గిన్నెలే చేయి పెట్టరులో ఏం లేదు శ్రీలతనే చెప్పింది అని అంటారు. గట్ల కాదు గిన్నె జర చల్లారింది అందుకనే ముట్టుకుంటున్నా. ఇక చూసిలు కదా మొత్తం ఉల్లిపాయలు పాలకూర ఆలుగడ్డ కాంబినేషన్ అంతా కూడా మంచిగా కలిసిన తర్వాత ఇక ఇప్పుడు శనగపిండి కూడా పోయాలి. శనగపిండి పోసుడు అంటే దబ్బున ఒకసారి పోసుడు కాదు ఇలా జర్రంతా శనగపిండి పోయాలి కలపాలి. మళ్ళీ దీంట్లోనే ఇప్పుడు బియ్యం పిండి పోయాలి. గట్ల ఆ పిండి కొంచెం ఈ పిండి కొంచెం మన ఉల్లిపాయలకు సరిపోయిందా లేదా అన్నట్టుగా మనకు తెలుస్తుంది మంచిగానే. గట్ల సరిపోయిందా లేదా అని చూసుకుంటూ ఆ పిండి కొంచెం ఈ పిండి కొంచెం అయితే పోసుకుంటూ ఉండాలి. సరే కానీ పకోడీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేసిన అయితే మర్చిపోకులి. ఈ పకోడీలో మీ కాంబినేషన్ ఏంటి అయితే ఎప్పుడు నాకైతే ఏ పకోడీ చేసినా మంచిగా కానీ అలా ధనియాలు వేయకుండా మాత్రమే నాకు మస్తు నచ్చుతుంది. ఇక చూడలే అనుడితోనే నా చేతులకు ధనియాలు వచ్చినాయి. ఎందుకు అనుకుంటున్నారు అవి వేస్తేనే మంచిగా ఉంటుందని మానే ఎప్పుడుతారు ఓరు దేవుడు ఎట్లైనా తిందాంతి అని దెబ్బ దాన్ని కనబడకుండా ఏర్పడకుండా చేతితోనే అటు ఇటు మొత్తం నత కొడిపించిన మా ఆయన చేతనే. ఇక అది కూడా కలిపిన తర్వాత నీళ్ళు గిలాసాలు పోస్తారు. కూరగంట ఉంటుంది కదా ఆ కూరగంటతో 2 గంటలు సరిపోతున్నాయి ఇలా నీళ్ళైతే ఇక అంతకుమించి ఎక్కువే అక్కర్లేదు. పోయాలి మళ్ళీ చేతనే మంచిగా మైదా పిండి కదా పూరి పిండి చపాతి పిండి పిసుకుతాం చూడలే గట్లా దవ్వ పిసుకాలి. ఇక మనకు అక్కడ తెలుస్తుంది కారము అంతటికి అంటిందా లేదా అని తెలుస్తుంది కదా గట్లా అంటింది అని అంటే మంచిగా కలిసింది అని అర్థం. ఇక ఇప్పుడు ఇంకొక పెద్ద నల్లమ్మ కూడా గదే చిన్నది అనుకున్నారా ఇంది గదే సైజులో 2 ఉన్నాయి కారం మంచిగా చూసుకోవాలి ఏం కన్ఫ్యూజ్ కాకూలి. ఇక పెద్ద ముగ్గుట్లో నూనె పోసిన అది మంచిగా మసిలిన తర్వాత ఇక పకోడీ అంటే గిట్ల వేయాలి. చాలా మందికి తెలియక ముద్దలు వేస్తారు. అది ఏ రుచి ఉండదు పాడు ఉండదు. ఒకదానికొకటి అతుక్కున్నట్టు ఉండాలి, కొన్ని విడిపోయేటట్టు ఉండాలి, ముట్టుకుంటే ఇసుకపోయేటట్టు ఉండాలి. అట్లా ఉండాలంటే మనం గిట్ల అనుకుంటూ చేసినాం అని అంటే కథం చూడలే ఒకసారి మీరు పరీక్ష చూసి అనుకోండి పకోడీ ఎట్లా వేయాలో మీకు కూడా అర్థమైపోతుంది. నాకు కూడా జమాన్లో జరిగినప్పుడు నేను కూడా గట్టినే చేసేది కానీ ఒకసారి మా ఆయన చెప్పిన తర్వాత ఇక అదే ఫాలో అవుతున్నా. తినటోళ్ళ కంటే మంచి ఇంకెవరు చెప్తారు చేసే విధానము తిన్నోడే చెప్పాలి. అందుకనే మా ఆయన చెప్పిండు నేను అదే ఫాలో అవుతున్నా. ఇక చూడాలి దీనికైతే మనం ఎక్కువసేపు అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఒక పక్కది గుజ్జరంతా నల్లగా అయిపోయింది. నేను మర్చిపోయినా చాలా సేపు టైం పడితే వచ్చాను కానీ అవసరం లేదు. వేసినాక 2-3 నిమిషాలకే మంచిగా కరకరలాడేటట్టుగా కాలిపోతున్నాయి. ఇక నాకు గిష్యూ పేపర్లు లేవు కాబట్టి న్యూస్ పేపర్ పెట్టి దాని మీద వేసిన జర్రంతా చిన్నగా మెల్లగా ఏమైనా నూనె ఉంటే దానికి పీల్చుకుంటాయి కదా. ఇక ఇప్పుడు వేడిగా తింటుంటే ముందుగా వేడే కాబట్టి వేడే తాగుతుంది. కానీ 1-2 నిమిషాలు అయిన తర్వాత తింటూ ఉంటే పాలకూర శనగపిండి కాంబినేషన్లో ఆలుగడ్డ మూడిటి టేస్ట్ మాత్రం కొట్టేసింది పోలి.